నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? ఏమైనదిరా? చంపేసినావా? వాడు సచ్చుండా? లేదు సార్, నేను చంపలేకపోయాను. అదేందిరా, నువ్వేదో అన్ని చంపేస్తావని నీ మీద బోలెడాసులు పెట్టుకుంటే సావు కబురు సల్లగా చెప్పినట్టు ఆ నేను చేయలేదని చెప్తా ఉండవైందిరా? రేయ్, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తానన్నాను కదా, ఏంది నీ బాధ? ఇదే బయటైతే ఎంతమంది ఉన్నా అందరినీ వేసేసేవాడిని సార్. కానీ ఇది జైలు. ఇక్కడ మనిషిని ఎటా పడితే అటా చంపడానికి ఉండదు సార్. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ పెట్టుండారు. ఈ ముక్క ముందుగానే చెప్పుంటే కావాలంటే జైలర్తో మాట్లాడేవాడిని కదా. సార్, వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. అతని ప్రాణానికి ముప్పు ఉందని వాళ్ళు ముందుగానే కోర్టుకి అర్జీ పెట్టుకున్నారు. అందుకే అతనికి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాడిని కదిలించడం చాలా కష్టం. ఇప్పుడు అతన్ని గనుక ఏదైనా చేశానంటే ముందు నా ప్రాణాలు తీస్తారు, నాతో కాదు సార్. రేయ్ రేయ్, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను, నాకీ పని చేసి పెట్టు. సార్, మీరు డబ్బు ఇచ్చినా ఇక్కడ అవకాశం లేదు సార్. ఇక్కడ ఏం జరిగినా ప్రతిదీ ఇక్కడ రికార్డ్ అవుతుంది సార్. సీసీ కెమెరా కూడా పెట్టారు. చాలా కష్టం సార్. అసలు అతను బ్యారెట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు సార్. నేనేం చేయలేను సార్. ఉంటాను సార్. అరే, హలో హలో హలో, ఏమైనదిరా? ఏమైనది? ఆ భరత్ గారిని చంపేసినారా? ఏంది చంపేది? వాడు చాలా తెలివిగల్లోడు. వాడికి చంద్రిక, వైశాలి కూడా తోడుగా ఉండారు. వాళ్ళు ఇట్లాంటిదేదో జరుగుతుందని ముందుగానే అక్కడ భరత్ గాడికి కాపలా ఏర్పాటు చేసుకున్నారు. వాడిని చంపడం కుదరదని చెప్తా ఉన్నాడు. ఏందిరా ఇది? మన పరిస్థితులు చూస్తుంటే అన్ని అటు తిరిగి ఇటు తిరిగి మన మెడకే చుట్టుకునేలా ఉండాయి. అసలు నువ్వు తప్పు చేసినావురా. ఆ లచ్చమ్మతో పాటు ఆ భరత్ గాడిని, చంద్రికని కూడా ఒకేసారి చంపేసుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు ఎట్టా చెయ్యాలరా? ఆ వైశాలి మన తరపున ఉంటది అనుకుంటే పోయి పోయి ఆ చంద్రికతోటి భరత్ తోటి చేతులు కలిపినాది. ఇప్పుడు మనకు సాయం చేసేది ఎవడురా? నీకు కత్తి పట్టడం ఒక్కటే తెలుసు, కానీ వాళ్ళు బాగా చదువుకున్నోళ్ళు. కోర్టులో ఎట్టయినా వాదించి వాళ్ళు నిన్ను పట్టించినా పట్టిస్తారా? ఓ పంచేయి, ఆ వైశాల్ని కూడా చంపే. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? ఏంది మనుషుల్ని చంపడం అంటే అంత తేలిక? ఇప్పుడు మనం వాళ్ళని ఏమన్నా చేసినామంటే ఇంకా విచారణ కూడా లేకుండా నన్ను తీసుకుపోయి లోపల దోస్తారు. నువ్వు గమ్మునుండో, అంతా నేను చూసుకుంటాను కదా. ఒరే అయ్యా, ఏదో ఒకటి చెయ్యరా. కానీ నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. నేను తట్టుకోలేను. వసే చంద్రిక, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు కదే. చెప్తా నీ సంగతి, ఆ వైశాలి సంగతి చెప్తా. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి.
అత్తయ్య, హారతి తీసుకోండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తెలుసు, నన్ను చూడగానే నువ్వు ఇదే ప్రశ్న వేస్తావని. నేనొచ్చానంటే దానికి ఏదో కారణం ఉంటుందనే విషయం కూడా నీకు అర్థమై ఉండాలే. నీలాంటి రాక్షసులు వస్తే కారణం ఒక్కటే, పచ్చగా ఉన్న సంసారాన్ని నాశనం చేయటం, చక్కగా ఉన్న మనుషుల్ని ఏడిపించటం. ఈ రెండింటి కోసమే నీలాంటి వాళ్ళొస్తారు. ఇప్పుడు చంద్రిక జైలు నుంచి బయటకొచ్చింది కదా, అది చూసి తట్టుకోలేక మళ్ళీ ఇంకోటి ఏదో ప్రాబ్లం సృష్టించడానికి ఇక్కడికొచ్చుంటావు. ఇక అంతకంటే నీకేం పనుంది? మీరు నా మీద చాలా బ్యాడ్గా అనుకుంటారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేనొచ్చింది చంద్రికకి మంచి చేయడానికి. అవసరం లేదు. ఇప్పటి వరకు నువ్వు చేసిన మంచి చాలు. ఇక మీదట నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. దయచేసి నువ్వేమైనా నాకు మంచి చేయాలి అనుకుంటే మళ్ళీ ఈ జీవితంలో నాకు కనిపించుకు, దూరంగా వెళ్ళిపో. నేను కనిపించకుండా వెళ్ళిపోవచ్చు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వే బాధపడతావు. ఎందుకంటే ఈ కేసులో నుంచి నువ్వు కానీ భరత్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడలేరు. బయటపడాలంటే దానికి కావలసిన సాక్ష్యం నా దగ్గరే ఉంది. నీ దగ్గరున్న సాక్ష్యాన్ని నీ దగ్గరే దాచుకో. అదేం మాకు అవసరం లేదు. నిజమేంటో నిరూపించడానికి ఇక్కడ 2 లాయర్లున్నారు. అంతా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు బయలుదేరు. చూడండి, ఎంత గొప్ప లాయర్ అయినా, ఎంతమంది లాయర్లు కలిసి కేసు వాదించినా సాక్ష్యాలు లేకుండా ఎవ్వరూ ఏం చేయలేరు. మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేసే సాక్ష్యం నా దగ్గరుంది. ఏంటా సాక్ష్యం? సాక్ష్యం ఏంటి అని అడిగితే చెప్పేస్తానా? ఆ సాక్ష్యం బయట పెట్టాలంటే నువ్వు నాకొక ఫేవర్ చేయాలి. నాకు తెలుసు, నువ్వేది ఆశించకుండా ఏ పని చేయవు. చెప్పు, ఏం చేయమంటావు? మీరందరూ ఊహించినట్టే లక్ష్మీ గారిని చంపింది వీరభద్రమే. ఆ వీరభద్రం చంపాడు అని నిరూపించడానికి కావలసిన బలమైన సాక్ష్యం నా దగ్గర ఉంది. అది నేను మీకిస్తే మీరు ఆగిపోయావి? చెప్పు. భరత్ని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి. హే, ఇంత జరిగినా నీ బుద్ధి మాత్రం మారలేదు కదా? అవసరం లేదు. నువ్వు అవసరం లేదు, నీ బోడి సాక్ష్యమూ అవసరం లేదు. ఎలా ఈ కేసు నుంచి బయటికి రావాలో నాకు బాగా తెలుసు. ఏం కావాలన్నా నా తరపున వాదించడానికి వైశాలి ఉంది. తను ఎలాగైనా నన్ను బయటికి తీసుకొస్తుంది. నువ్వు ముందు బయలుదేరు. చంద్రిక, నువ్వు చాలా తెలివిగలదానివి అనుకున్నాను, కానీ ఇంత అమాయకురాలువని నాకు తెలీదు. వైశాలి నీకు కేవలం బెయిల్ తీసుకొచ్చిందే తప్ప నిన్ను ఈ కేసులో నుంచి బయటికి తీసుకురాలేదు. నువ్వు భరత్ని కాపాడడం కోసం చెయ్యని నేరం నేను చేశానని నీ నెత్తిన వేసుకున్నావు. కానీ అది నిరూపించడానికి సాక్ష్యం కావాలి. రేపొద్దున్న వీరభద్రం ఇంకొక లాయర్ని తీసుకొచ్చి కేవలం భరత్ని కాపాడడం కోసమే ఇదంతా నువ్వు క్రియేట్ చేశావని నిరూపిస్తాడు. భరత్ లక్ష్మి గారి కడుపులోంచి కత్తి తీయడం పోలీసులు చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాన్నుంచి బయటపడ్డం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. దానికి సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం నా దగ్గరుంది. నా డీల్కి మీరు ఒప్పుకుంటే ఇప్పుడే ఆ సాక్ష్యం మీ చేతిలో పెడతాను. నువ్వసలు ఆడదానివేనా? నీకసలు సిగ్గో శరం అనే ఉన్నాయా?
అరే ఇంతమంది నిన్ను చీకొడుతున్నా ఇంతమంది కాదంటున్నా నువ్వు ఇంకా భరత్ కావాలంటూ వాడి వెంట పడుతున్నావే. అసలు నిన్నేమనాలి? మీరు ఏమైనా అనుకోండి, నాకు కావాల్సింది భరత్ అంతే. తనని సాధించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇదే కదా రుద్రాణి నీ అసలు క్యారెక్టర్. ఇన్నాళ్ళు నా పక్కనే ఉంటూ ఎంత నాటకం ఆడావు. భరత్ నిన్ను ప్రేమించి మోసం చేశాడని నాతో చెప్పావు. కానీ నువ్వు భరత్ వెంట పడుతూ వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టావని మాత్రం నాకు చెప్పలేదు కదా. ఇప్పుడు నువ్వేంటో నాకు బాగా తెలిసింది. ఇంకా ఇలాంటి మనిషితో నిలబెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు? ముందు తనని అర్జెంటుగా బయటికి తరమండి. విన్నావుగా, మెడబట్టి బయటకు గంటకు ముందే నీ అంతట నువ్వే వెళ్తే మంచిది. చూడండి, మీరందరూ కలిసి నన్ను అవమానించి బయటికి గెంటేశామని సంతోషపడుతున్నారేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదన్న మీరే ఏదో ఒక రోజొచ్చి భరత్ని కాపాడుకోవాలి, దయచేసి నీ దగ్గరున్న సాక్ష్యం ఇవ్వు, నా భర్తని కాపాడు అంటూ నీ కొంగు చాచి అడుగుతావు. ఆ రోజు నేను నీలాగా ఆవేశపడను, దాన్ని అవకాశంగా మార్చుకుంటాను. ఆ రోజైనా సరే భరత్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి నువ్వు ప్రిపేర్ అయ్యి నా ఇంటి తలుపు కొట్టు, ఓకే? చూడండి, మీ అందరికీ ఇంకోసారి చెప్తున్నాను, నాకు భరత్ అంటే ప్రాణం. భరత్ కోసం నేను ఏమైనా చేస్తాను. భరత్ ప్రాణం కాపాడగలిగింది ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నే. అది గుర్తుపెట్టుకోండి. చూడండి లాయర్ గారు, ఆ లచ్చమ్మని చంపింది నేనే. డాక్టర్ కాడా లాయర్ల కాడా అబద్ధం చెప్పకూడదు అంటారు కదా, అందుకే నిజం చెప్తా ఉండా. ఆ లచ్చమ్మ ఆస్తంతా తీసుకుపోయి ఎవరికో ఇవ్వాలని చూస్తా ఉండది. అందుకే నాకు కోపం వచ్చి దాన్ని చంపేసినాను. ఆ భరత్ మీదికి కేసు పోయేలాగా చేసింది కూడా నేనే. ఆ ఇంట్లో 35 సంవత్సరాలుగా కుక్కలాగా చాకరీ చేస్తా ఉన్నాను. ఆస్తి నాకు కాకుండా ఎవరికో పోతా ఉంటే నేనెట్టా ఊరుకుంటాను లాయరు? అందుకే చంపేసినాను. అవును లాయర్ గారు, మేమందరం ఆ లచ్చమ్మకి ఎంత చాకిరీ చెయ్యాలనో అంత చేసినాము. కనీసం దానికి విశ్వాసం కూడా లేదు. ఆస్తంతా తీసుకపోయి ఆ భరత్గాడు పెళ్ళం చంద్రికకి దాని కూతురికి ఇయ్యాలని చూసినది. అందుకే కోపం వచ్చి నా కొడుకు దాన్ని చంపేసినాడు. మీరెట్ట చేస్తారో ఏం చేస్తారో మాకు తెలవదు. ఈ కేసులో మాత్రం ఆ భరత్ గాడికి శిక్ష పడేలా చెయ్యాలా. నేను తీసుకొచ్చిన వైశాలి ఇప్పుడు నాకే ఎదురు తిరిగినాది. దానికి చదువుకోవడానికి కూడా మేమే సాయం చేసినాము. కనీసం ఆ విశ్వాసం కూడా దానికి లేదు. చివరికి మా మీదనే తిరగబడి ఉన్నది. చూడండి లాయర్ గారు, మీకెంత కావాలో చెప్పండి. మీకెంత కావాలంటే అంత ఇస్తాను. కానీ ఈ కేసు మాత్రం మీరు గెలవాలా. ఆ భరత్ గాడికి శిక్ష పడాలా. అంటే మీరు ఏం చెప్తే నేను దానికి తలాడిస్తాను అనుకుంటున్నారా? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ఒక సిన్సియర్ లాయర్ని. మీరు నా దగ్గర డబ్బు ఆశ చూపిస్తే వెంటనే నా నల్లకోటుకు అన్యాయం చేసేసి మీరు ఆడించినట్టు ఆడతాననుకున్నారా? లేవండి ముందు. అసలు మీలాంటి వాడిని ఇంట్లోకి రానివ్వడమే నా తప్పు. మీ అమ్మని తీసుకుని ఇమ్మీడియట్గా బయటికెళ్ళు. వెళ్తావా లేదా? ఏ లాయరు!
అలా అంటానని మీరు అనుకున్నారు కదా? అసలు అలా అంటానని ఎలా అనుకున్నారు? లక్ష్మీదేవి వచ్చి తలుపు కొడుతూ ఉంటే తలుపు తీయకపోతే వాడంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. మీరేమన్నారు? నేను అడిగినంత ఇస్తాను అన్నారు కదా, ఆ ఒక్క మాట చాలదా మీరు ఈ కేసు గెలవడానికి? అంటే మీరు కేసు ఒప్పుకుంటున్నారా లాయర్ గారు? ఎందుకు ఒప్పుకోనమ్మా? పిలిచి మరీ డబ్బులు ఇస్తానంటుంటే నేనెందుకు వద్దంటాను చెప్పండి? ఆ భరత్, చంద్రిక, వైశాలి ముగ్గురికి ముగ్గురు లాయర్లు. వాళ్ళు ముగ్గురు కలిసి మీ మీద కక్ష గట్టి మిమ్మల్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు. మరి నాలాంటి సిన్సియర్ లాయర్ చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి? వాళ్ళ ముగ్గురిని ఓడించేసి ఆస్తి మీ చేతికొచ్చేలా చేస్తాను. ఆస్తి ఎప్పుడో నా పేరు మీదకి వచ్చేసిందండి. కాకపోతే దాన్ని అమ్ముకోవడానికి వీల్లేకుండా స్టే ఆర్డర్ తెచ్చిపెట్టున్నారు. నాకు అది కూడా తెలుసు. మీకు ఆ స్టే ఆర్డర్ ఎత్తేయించేస్తాను. ఆ భరత్ గాడికి శిక్ష పడేలా చేస్తాను. ఆ చంద్రిక జీవితాంతం జైల్లో ఉండేలా లైఫ్ పడేలా చేస్తాను. ఇంకా ఈ వైశాలి అంటారా, కేసు పోయిన తర్వాత తన మొహం కూడా మీకు చూపించదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు అంతా లైన్ క్లియర్ అండి. నేనున్నాను కదా, గ్యారంటీ. చాలా సంతోషం లాయర్ గారు. మాకు సంతోషమే, కానీ మీరు కూడా నన్ను సంతోషపరచాలి. అంటే ఏముంది, నాకెంత ఇస్తారో ముందు తేల్చండి. మీరిచ్చే డబ్బుల్ని బట్టి మీరు నన్ను ఎంత సాటిస్ఫై చేస్తే నేను కోర్టులో అంత రెచ్చిపోతాను. ఎంత కావాలి? ఓ 10 లక్షలు ఇవ్వనా? ఏంటది? సరే, 20 లక్షలు. 20 లక్షలా? అవునండి. 20 లక్షలు నేను మామూలు కేసుకే తీసుకుంటానండి. 20 కాదు, ఇంకో మంచి రేట్ చెప్పండి. సరే, ₹1,00,00,000. ఒరే వీరభద్ర, ఏందిరా అది? 1,00,00,000 అంటే 2 అక్షరాలు అనుకుంటుండావా? 100 లక్షలరా! బామ్మగారికి లెక్కలు బాగా వచ్చు అనుకుంటాను. అవునయ్యా, లెక్కలు బాగానే వచ్చు. కానీ నువ్వే లెక్క లేకుండా అడుగుతా ఉండావు. నువ్వేంది ₹1,00,00,000 మాటలనుకుంటుండావా? నిజమే వీరభద్రం గారు, మీ అమ్మగారు చెప్పింది కూడా నిజమే. ₹1,00,00,000 మాటలు కాదు. సరిపోలేదు, ఇంకో ఫిగర్ చెప్పండి. వామ్మో, ఏంది ₹1,00,00,000 కూడా నీకు సరిపోలేదా? ఒరే అయ్యా, ఈ లాయర్ కాదు గాని మనం ఇంకో లాయర్ని చూసుకుందాం పదా. ₹1,00,00,000 పడేస్తే 1,00,00,000 మంది లాయర్లు దొరుకుతారా? పదరా పోదాం, రాయ్యారా. నువ్వు ఆగు. ఏం కావాలి మీకు? మీరు చెప్పండి. ఇది తెలివిగల వాళ్ళ లక్షణం. అందుకేనండి మీరింత పక్కాగా ప్లాన్డ్గా మర్డర్ చేశారు. ఈ ఊర్లో మీరు తిరుగులేని మహారాజులా ఎలా ఉన్నారా అనుకున్నాను. ఇలాంటి తెలివితేటలు ఉండబట్టే. సరే, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా అడుగుతున్నాను. నాకు మీ ఆస్తిలో వాటా కావాలి. ఒరేయ్, ఏందిరా ఇది? ఏకంగా ఆస్తిలో వాటా అడుగుతా ఉన్నాడు. ఇదిగో లాయరు, ఆస్తిలో వాటా అడుగుతుండావు ఏంది? నువ్వేమన్నా నా చుట్టానివా, పక్కానివా, లేకపోతే నా రక్తం పంచి పుట్టినోడివా? నీకు వాటా ఎట్టా వస్తాదనుకుంటా ఉండావయ్యా? చూడండి,
మీకు మొత్తం ఆస్తి కావాలంటే కొంచెం వదలాలండి. ఇప్పుడు బోరింగ్లో నీళ్లు పైకి రావాలంటే ఏం చేస్తాం? ముందు కాస్త నీళ్లు పోస్తాం. ఆ నీళ్లు పోసి కొడుతూ ఉంటే మీకు కావలసినన్ని నీళ్ళు వస్తాయి. అయితే ఆ ముందు మీరు పోయాల్సిన నీళ్లున్నాయి చూసారా, అది నా ఫీజు అన్నమాట. కాబట్టి ముందు ఆ ఫీజు సంగతి తేల్చండి. సరే, ఆస్తిలో 20% ఇస్తాను. ఒరేయ్ ఒరేయ్ 20% అంటే ఎంత అనుకుంటుండవరా? బామ్మగారు, మీరు ఆవేశపడకండి. ఆయనకు అన్ని లెక్కలు బానే వచ్చు. ఎంతో మంది లెక్కలు తేల్చిన మనిషి. ఆ మాత్రం లెక్కలు రావా చెప్పండి? మీరు కాసేపు అలా గమ్ము నిలబడండి. అలా కాదండి, 50-50 ఏమంటారు? నీకు కావాల్సింది ఎవిడెన్సేగా, నేను చూపిస్తాను. ఈ వీడియో మనకి చాలా ఉపయోగపడుతుంది. లక్ష్మి గారికి, కౌశిక్కి న్యాయం జరగాలంటే ఈ వీడియో నువ్వు బయట పెట్టాల్సిందే. ఎలాగైనా సరే ఆ వీరభద్రానికి శిక్ష పడేలా చెయ్యాలి. నా మీద నీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా ఈ వీడియో తీసుకెళ్లి చంద్రికకివ్వు.